అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె శాంత గారు రచించిన శాండ్విచ్ సంఘం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఎక్కడున్నారు? వంటింట్లోంచి నీలిమ కేక. పూజ కోసం పూలు కోస్తున్నా. వీధిలో ఉన్న రామానందం కేక. వాళ్ళింటి ఆవరణలో రకరకాల పూల మొక్కలు పెంచారు. రోజు మందారం, నందివర్ధనం, గులాబీ లాంటి పూలు రామానందం పూజ కోసం కోసి పెడుతూ ఉంటాడు. కోసిన పూలు చాలు కాని తొందరగా రండి. వంటింటికి వీధికి మధ్యనున్న దేవుడి గదిలో దేవుడి ముందు కూర్చొని ఏదో స్తోత్రం చదువుతున్న జానకమ్మగారు తన అసహనాన్ని సూచిస్తూ తన స్వరం పెంచి స్తోత్రం చదవసాగారు. ఏ వినబడిందా? పలకరేమిటి? పొద్దున్నే కాళ్లా చేత తన్నుకొని చస్తుంటే ఎవరికీ పట్టదు. నీలిమ స్వరం మరి కాస్త పెరిగింది. వస్తున్నా అంటూ వెంటనే పరుగులాంటి నడకతో లోపలికొచ్చి పూలసజ్జ దారిలో ఉన్న దేవుడి గదిలో తల్లి దగ్గర పెట్టి వంటింటి వైపు పరుగులంకించుకున్నాడు రామానందం. ఎందుకురా అంత కంగారు? మరీ విడ్డూరం కాకపోతేను? ఇంతకీ తోటలో చెట్లు అంత విరగపూస్తుంటే కాసిని పూలే కోసావేమిటి? అబ్బా చాలే అమ్మా, భక్తి ప్రధానం కాని దేవుడు ఎక్కువ తక్కువ పూలు చూడ్డు జవాబిచ్చాడు రామానందం పరుగుకి కాస్త పాజ్ ఇచ్చి. అబ్బో నా తండ్రే, మహా వేదాంతివయ్యావురా. పరమాత్ముని సేవించిన కరములే కరములు అని వినలేదా? ఇంతకీ మనకు ఆ బుద్ధి పుట్టాలి, ఆ అదృష్టం ప్రాప్తం ఉండాలి. ఇంతకీ అందరికీ అబ్బుతుందా మహాభాగ్యం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు ఆవిడ. పద్యంలో పదాలు అవి కావే అమ్మా అనుబోయి, మనకెందుకులే, నోరా నోరా వీపు నాకు తేకే అని. ఇంతకీ అసలు పద్యమేదో నువ్వు చెప్పు అంటే మన పరువేం కావాలి? ఆవిడ తన చదువుతున్న స్తోత్రం మర్చిపోయి తన స్తోత్రం అందుకోగానే మరి జవాబివ్వకుండా తన పాజ్ని డిస్కంటిన్యూ చేసి పరుగుని కంటిన్యూ చేశాడు రామానందం. రెండో గాయని పాడే రెండో స్తోత్రానికి రెడీ అవుతూ, వీధికి వంటింటికి ఎన్ని కిలోమీటర్ల దూరముందని మీరిక్కడ రావటానికి అరగంట పట్టింది. అవతలివాడు ఏదైనా ప్రమాదంలో ఉంటే మీరొచ్చి చూసేలోపుగా గుటుక్కు మనాల్సిందే. కొబ్బరి చట్నీకి పోపులో ఆవాలు చిటపటలాడిస్తూ వాటితో పాటు రిథమిక్గా తను చిటపటలాడింది నీలిమ. హతోస్మి, 1/2 నిమిషం ఈజుక్వల్టు అరగంట అని లెక్కల పుస్తకంలో ఇచ్చినట్టున్నారు, నాకే జ్ఞాపకం లేదు. రామానందం స్వాగతం. ఇంతకీ ఏమైంది అడిగాడు విసుగ్గా. ఇంకా తాపిగా అడుగుతారేమిటి? నానా బాధలు పడి వీడిని నిద్రలేపితే వీడింకా బ్రష్ చేయక దేభ్యం ముఖం వేసుకుని కూర్చున్నాడు. తానా నిద్రలేపింది? వాడిని పక్క మీద నుంచి లేపి ఎత్తుకొని మంచి మాటలాడి మూడ్లోకి తెచ్చి ఇక్కడికి తెచ్చి కూర్చోబెట్టింది నేనే కదా. పోనీలే, మన దేశంలో ప్రతివాడికి పక్కవాడు చేసిన దానికి క్రెడిట్ కొట్టేద్దామన్న తపనే కదా. ఇక సొంత భార్య అలా చేస్తే తప్పే ఉంది. మీరు నిద్రపోతున్నారా? వాడు బ్రష్ చేసి పాలు తాగితే కదా స్నానం చేసి రెడీ అవుతాడు. నేను టిఫినే చెయ్యనా? వాడి సంగతి చూడనా? బస్సు మిస్ అయితే మీకే ఇబ్బంది, చూసుకోండి. స్కూటర్ వేసుకుని అంత దూరం పోవాలి, ఆఫీస్కి లేట్ అవుతారు. తన తాపత్రయం అంతా అతని గురించే అన్నట్టుగా అంది. ఆమె అన్న ఆఖరి మాటలు రామానందం మీద మంత్రంలా పనిచేశాయి. నిజమే సుమా అంటూ రామానందం బుజ్జుగాని 2 చేతులతో ఎత్తి పెరట్లోకి పరుగు తీశాడు. అబ్బా, ఎప్పుడూ దడదడమని పరుగులే కాని నిదానంగా నడవరు కదా అని విసుక్కుంటున్న నీలిమకి, ఈ ఇంట్లో నన్ను నిదానంగా నడవనివ్వటం కాదు కదా, ఊపిరి తీసుకొనిచ్చేదెవరు అని జవాబు చెప్పాలనుకుని ముందు బుజ్జిగాడి పని అర్జెంటని జ్ఞాపకం వచ్చి వాణ్ణి కిందకి దించి, ఏరా బుజ్జినాయనా, పళ్ళెందుకు తోముకోలేదు అని అడిగాడు కాస్త గట్టిగానే. అంత పైనున్న ఉట్టి నాకే విధంగా అందుతుంది అని యశోదని అడిగిన బాలకృష్ణుని ఫోజులో బ్రష్ స్టాండ్ కేసి వేలితో చూపించాడు బుజ్జి. మరి అమ్మని అడగలేకపోయావా అన్నాడే గాని అతనికి తెలుసు వాడికి అమ్మ కంటే నాన్న చేత తన పనులు చేయించుకోవటమే ఇష్టమని. నీలిమకి చిరాకెక్కువ, చీటికి మాటికి చిర్రుబురులాడుతుంది. బాబిగాడి అసలు పేరు నీరజ్, కాని ఆ పేరు స్కూల్కే పరిమితం. ఆ పేరు వెనక చిన్న కథ ఉంది. వారి పెళ్లైన 5 సంవత్సరాలకి పుట్టాడు ఆ గారాల పట్టి. వాడికి ఏ పేరు పెట్టాలని భార్యాభర్తలిద్దరూ కింద మీద పడి ఆఖరికి తమ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఎన్ని రకాల కాంబినేషన్లో అయిన తర్వాత నీలిమ రామానందం పేర్లలో
మొదటి అక్షరాలు వచ్చేలా నీరజ్ అని నీలిమే సెలెక్ట్ చేసింది. చాలా బాగుంది. మన పేర్లు కాక మా అమ్మ నాన్నగారి పేర్లు కూడా వచ్చేశాయి. బ్రిలియంట్ నీలిమా, యు ఆర్ గ్రేట్ అని పొగిడాడు రామానందం. అమాయకంగా ఆ సంవత్సరమే పోయిన తన తండ్రిని తలచుకుంటూ, ఆయన పేరు నిరంజన్ రావు, తల్లి పేరు జానకి కదా, మామయ్య గారి పేరైతే పర్వాలేదు కాని బాబోయ్. ఆ పైన నీలిమ ఆలోచించలేకపోయింది. ఆ మొండితనం, మాట దురుసుతనం వస్తే 3వ అక్షరం కూడా మామయ్య గారి పేరులోదే అనుకుని తృప్తిపడింది. ఆ పేరు తనే సెలెక్ట్ చేసింది కనుక మార్చడానికి అవకాశం లేదుగా మరి. రామానందం తన తల్లితో, అమ్మా, నాన్నగారి పేరే కొంచెం మోడర్న్గా మార్చి అందులో నీ పేరు కూడా కలిపి మన బుజ్జిగాడి పేరు పెడదాం అనుకుంటున్నాము, బాగుంది కదమ్మా అంటే ఆవిడ మురిసిపోయింది పాపం. బాబిగాడి బ్రష్ చేసుకోవటం పూర్తవగానే, పదనాన్న తొందరగా పాలు తాగాయి మరి, స్నానం చేసి తయారైతే మనం జూమని వెళ్ళిపోదాం అన్నాడు, స్కూల్ అన్న మాట రాకుండా జాగ్రత్త పడుతూ. పాలా అంటూ ఆముదం తాగిన మొహం పెట్టాడు బాబిగాడు. అబ్బా, పాలు కాదురా, అమ్మ బోర్న్విటాయే కలిపి ఉంటుందిలే, పదమరి అన్నాడు వాడి చెయ్యి పట్టి లాగుతూ. వాడికి తండ్రి స్కూటర్ మీద ఎక్కి తిరగడమంటే మహా సరదా. అందుకే పరుగున వంటింట్లోకి వెళ్ళి, అమ్మా బోర్న్విటా ఇచ్చేయి, తొందరగా 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 అంటూ హడావిడి పెట్టసాగాడు. ఆ వీధి మలుపులోనే బస్టాండ్. మామూలుగా రోజు నడిచే వెళ్తారు. ఎప్పుడో తయారవడం ఆలస్యం అయినప్పుడో, వాడు తగ ముద్దొచ్చినప్పుడో, లేకపోతే వాడు మొరాయించినప్పుడో ఇలా స్కూటర్ మీద తీసుకుని వెళతాడు రామానందం. వీళ్ళు వెళ్లేసరికి స్కూల్ బస్సు బయలుదేరబోతుంది. ఇంకా నయం, మరి కాస్తుంటే నీలిమ చెప్పినట్టు నిజంగానే స్కూల్ దాకా వెళ్లవలసి వచ్చేది. స్కూల్ నుంచి తిరిగొచ్చాక తనకి ఆఫీస్కి టైంకి చేరుకోవాలంటే మళ్లీ పరుగులే అనుకుంటూ రామానందం తన స్కూటర్ని బస్సు ముందుకు తీసుకుని వెళ్లి హార్న్ కొట్టాడు. హమ్మయ్యా, పేపర్లో హెడ్లైన్స్ అయినా చూసే వీలు దక్కింది అనుకున్నాడు. బావిగాడిని బస్ ఎక్కించి ఇంటికొచ్చి న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చుంటూ. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, ఇదిగోనమ్మా నీ మందులు, ఉదయం అయిపోయాయని చెప్పావు కదా, సరిగా టైంకి మందులు వేసుకుంటూ ఉండు అంటూ ఆమెకి ఒక పొట్లం అందించాడు. స్కూటర్ చప్పుడు విని బయటకొచ్చిన నీలిమకి, ఇదిగో ఇవి లోపల పెట్టు అంటూ మరొక పొట్లం అందించాడు. పాలథిన్ బ్యాగుల ధర్మమా అని అతను భార్య కోసం తెచ్చిన మల్లెపూల పొట్లం, ఉల్లిపకోడీల పొట్లం బయటకి కనబట్టమైతే లేదు కాని పంచేంద్రియాల్లో ఒకటైన ఘ్రాణేంద్రియం ఉందిగా పట్టివ్వడానికి. అయినా మల్లెపూలు బెడ్రూంలోనే పెట్టుకుని అక్కడే తీసి పారేస్తే వాటి ప్రయోజకత్వం ఏముంది? అత్తాకోడలిద్దరూ ఎదుటివారి పొట్లం వైపు ఎక్స్రే కళ్లతో తీవ్రంగా చూశారు. యుగధర్మంగా అవి భస్మం కాలేదు. తెల్లారితే ఆదివారం. ఆ రాత్రి అంతా కూచుని టీవీ చూస్తున్నారు. ఏరా, రేపొద్దున కూడా ఈ ఉరుకులు పరుగులు ఉన్నాయా? రేపు ఆదివారం స్కూల్ కాని ఆఫీస్ కాని లేదన్న సంగతి నాకు తెలుసనుకో. అవి కాకపోతే ఇంకేదో పని పడుతుంది కదా అంది జానకమ్మ. నా కొడుకు పాపం రేంబవళ్ళు తెగ కష్టపడిపోతున్నాడు అన్న భావం గొంతులో పలికించుతూ. ఏం లేదమ్మా, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, టీవీ చూస్తూనే జవాబిచ్చాడు రామానందం. నీలిమకి అర్థమైంది. రోజూ కొడుకు వెళ్లి మనవణ్ణి స్కూల్ బస్ ఎక్కించి రావటం ఆవిడికి నచ్చదు. సందు కొసన వస్తున్న స్కూల్ బస్సు దాకా నడవడమే పెద్ద కష్టం అనుకుంటే ఎలా? ఆ మాత్రం వాకింగేనా అవుతుందనుకుని సంతోషించాలి గాని ఒళ్ళు అస్సలు కదపకపోతే 40 ఏళ్లకే బొజ్జలొచ్చి బొగ్గలు బూరెలవుతాయి అంది నీలిమ నవ్వుతూ. చాలే సంబడం, కాస్త చిరుబొజ్జే, మగవాడికి అందం. బొత్తిగా కుర్రకొంకలా కాక హుందాగా ఉంటారు. అయినా కాస్త ఒళ్ళుండటం కలవారింటి లక్షణం. ఆవిడికి రామానందం కంటే చిన్నవాళ్లైనా గుండ్రంగా బోండాల్లా తయారైన తన ఇద్దరు కూతుళ్ళు జ్ఞాపకం వచ్చారు కాబోలు. మరి 0 సైజుని మొత్తుకుంటున్న హీరోయిన్లందరూ దరిద్రానికి లక్షణమా అందామనుకున్న నీలిమ తన వైపే మిర్రిమిర్రి చూస్తున్న భర్తను చూసి జాలిపడి నోటికి తాళం వేసింది. పొద్దున టిఫిన్ తిన్నాక సంచి పట్టుకుని బయలుదేరుతున్న కొడుకుని చూసి జానకమ్మ, పొద్దున్నే ఎక్కడికిరా ఆరాగా అడిగారు. ఆదివారం కదమ్మా, కూరలు తేవద్దు? మరి మనం వారం పొడవునా ఏం తింటాము? ఇదేవన్నా మన పల్లెటూరా? ఉదయమే తాజాగా కోసుకొచ్చిన కూరలు బుట్టలో వేసుకుని మన ఇంటి ముందుకి తెచ్చి అమ్మటానికి జవాబిచ్చాడు నవ్వుతూ. ఆవిడ కూడా నవ్వేసింది. నిజమేలే, ఆ రోజులే పోయాయి.
ఎంత పెద్ద పట్టణమైతే అన్ని ఇబ్బందులు, అందులో ఈ విశాఖపట్నం లాంటి ఊళ్ళు మరీను అంది ఆవిడ. బుజ్జిగాడు కూడా తన స్పెషల్ బుల్లి సంచి తీసుకుని తండ్రి వెంట బయలుదేరాడు. నువ్వు కూడా రాకూడదు? మళ్ళీ ఈ కూర బాలేదు, ఆ కూర ముదురు, ఇది పుచ్చు, అది చచ్చు అంటావు అన్నాడు భార్య వైపు చూస్తూ. నీలిమకి వెళ్లాలనే ఉంది, కాని ఈ మధ్య పని బాగా పెరగటమే కాక అత్తగారికి వేళకి భోజనం పెట్టాలి. తామొక్కరే ఉంటే ఏ వేళైనా పర్వాలేదు, లేదా అప్పుడప్పుడు దారిలోనే ఏదైనా తిని వచ్చేవారు. ఇప్పుడలా కుదరదు కదా అనుకుంటూ ఆమె ఏదో అనబోయే లోపునే జానకమ్మ అందుకొని, పాపం దానికి ఇంట్లో చాకిరి చాలకనా మళ్ళీ ఎండలో పడి తిరగటం, ఆ మాత్రం కూరలు కొని తీసుకురాలేవు, నీ కొడుకున్నాడుగా నీకు పెద్ద సాయం అని నవ్వేసింది ఆవిడ. అయ్యో పాపం, నేనంటే ఎంత జాలో ఈవిడికి అనుకుని నీలిమ మనసులోనే నవ్వుకుంది. ఒకసారి నిరాశగా ఆమె వైపు చూసి కొడుకుతో సహా బయటికి నడిచాడు రామానందం. గంట పోయాక వచ్చి కూరల సంచి అక్కడ పెట్టి ఫ్రిడ్జ్లోంచి నీళ్ల బాటిల్ అందుకున్నాడు రామానందం. అప్పటికే ఆలస్యమైందని గాబరా పడుతున్న నీలిమ, అమ్మయ్య కూరలొచ్చాయి, వంట మొదలు పెట్టచ్చు అనుకుంటూ సంచి నేల మీదకి ఉంచింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏవన్నా అంటే అన్నారంటారు కాని ఏమిటండి ఈ కూరలు తేవటం? చిక్కుడు, గోరి చిక్కుడు, గోల్కొండ చిక్కుడు, గోంగూర, తోటకూర, ఒక్కొక్కదానికి ఎంత టైం పడుతుందో తెలుసా? అన్నీ ఒక్కసారైతే ఎలా అంది విసుక్కుంటూ నీలిమ, కూరలన్నీ విడివిడిగా పెడుతూ. మరెలా? రోజు బజారుకి వెళ్ళం కదా, దొరికినప్పుడే తెచ్చుకోవాలి. ఫ్రిడ్జ్ ఎందుకుంది? అందులో పెట్టు, ఒక్కొక్కటి వండుతావు కాని అన్నీ ఒకేసారి వండవు కదా అన్నాడు వాష్రూమ్ కేసి నడుస్తూ. ఆ గోల్కొండ చిక్కుడుకాయలు ఇలా పడే, గోంగూర కూడా ఇక్కడ పెట్టు, వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా. ఇందాక ఇవాళ వండడానికి తీసిన వంకాయలు పక్కన పెట్టు, అవి తరగడానికి వండడానికి కూడా తక్కువ టైం పడుతుంది కనుక నీ దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడా వండు. నేను గోల్కొండ చిక్కుడు చిక్కడం మొదలు పెడతాను. అవి కొబ్బరి వేసి వండుకొని గోంగూర పచ్చడి చేసుకుని దోసకాయ పప్పులో వేసుకుందాం అన్నారు జానకమ్మగారు అక్కడ చతికిల పడుతూ. ఇదే అనుభవం అంటే అనుకుంది నీలిమ. ఆవిడ చెప్పిన కూరలన్నీ అక్కడ పెట్టి తక్కినవి ఫ్రిడ్జ్లో సర్దసాగింది. రామానందం ఫ్రెష్ అయ్యి తలదువ్వుకోసాగాడు. మళ్ళీ ఎక్కడికిరా, ఒక్క నిమిషం నీడపట్టును నిశ్చింతగా కూర్చోవు కదా, కావలిస్తే కాస్త కాఫీ చిక్కు తాగు. కూరలు కొని వస్తుంటే దారిలో మా కొలీగ్ కనబడ్డాడమ్మా, తను చెప్పాడు రేపు ఆఫీస్లో ఎవరో పై అధికారులు వస్తున్నారట, అందుకు 1 గంట కోసం మా బాసు ఆఫీసులో అందర్నీ అర్జెంటుగా పిలిచాడు. మిగుళ్ళు తగుళ్ళు పని ఏమైనా మిగిలుంటే పూర్తి చేసి ఫైళ్లన్నీ రెడీగా పెట్టాలి. భోజనాల వేళయ్యేసరికి రావటానికి ప్రయత్నిస్తాన్లే, ఒకవేళ నాకు లేట్ అయితే మీరంతా కానిచ్చేయండి అంటూ అద్దంలో మరొకసారి చూసుకుని బయలుదేరాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చూసావే, గోల్కొండ చిక్కుడుకాయలు ఎంత లేతగా ఉన్నాయో. అవునత్తయ్య, గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది, నవనవలాడుతూ. అసలు కూరలన్నీ బావున్నాయి. బుజ్జిగాడు వెంట వెళ్ళాడుగా, కదరా బుజ్జి అంది అక్కడే కూర్చొని కార్టూన్ చూసుకుంటున్న బుజ్జిని మస్కా కొట్టాలని. వాడేనయం, వాడు నేను కష్టపడుతుంటే చూడలేడు, సాయానికొస్తాడు అన్నాడు రామానందం వెళ్లబోతున్న వాడల్లా ఆగి నీలిమని ఉడికిస్తున్నట్టు. అంటే ఏమిటే, ఈ కూరలన్నీ నీ లిటికంత కొడుకే ఎంచాడు కాని నా కొడుకు గొప్పేం లేదంటావు. జానకమ్మ మాటలకి ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు. ఇంత జరుగుతున్నా తపోభంగం కాని మునీశ్వరున్లా బుజ్జిగాడు తన కార్టూన్లోంచి ఏకాగ్రతని చదనివ్వలేదు. నవ్వుకుంటూ గోల్కొండ చిక్కుడు చిక్కుతున్న ఆ అత్తాకోడలిద్దరినీ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. తనింకా ఇక్కడే ఉంటే వాళ్ళకి తమ తమ ప్రాముఖ్యత గుర్తొచ్చి పోటీ మొదలై ఆ అందమైన కళ చెదిరిపోతుందేమోన్న భయంతో రామానందం గబగబా చెప్పులేసుకుని బయటికి నడిచాడు. తొందరగా వచ్చేయండి, పొద్దుట్నుంచి ఎండలోనే ఉన్నారు అంది నీలిమ. అలాగేలే, అసలు నా పని ఎప్పుడూ పెండింగ్లో ఉండదు, కాని నలుగురితో నారాయణాన్ని వెళ్ళాలి కదా. ఇంట్లోంచి బయలుదేరి తిన్నగా సావీ సంఘం చేరుకున్నాడు రామానందం. సావీ సంఘం పూర్తి పేరు శాండ్విచ్ సంఘం. అక్కడికి జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నవాళ్లు, భార్య బాధితులు వగైరా వగైరాలు వస్తూ ఉంటారు. కేవలం మగవారి కోసం స్థాపించబడిన సంఘం అది. స్త్రీలపైన అత్యాచారాలు, అవమానాలు, గృహపీడన, వాక్పీడన అంటూ అటు గవర్నమెంటు, ఇటు మహిళా సంఘాలు, సాధారణ జనాలు అంతా గొగ్గోలు పడిపోయి
మహిళా ప్రధాన సంఘంగా మార్చివేసిన ఈ తరుణంలో పాపం పురుషులు దిక్కుతోచక అసహాయంగా అల్లల్లాడిపోతున్న సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న పురుషుల ద్వారా స్థాపించబడిన సంఘమే సావీ సంఘం. ఈ రకమైన మగవారంతా అక్కడ రిలీఫ్ కోసం వస్తూ ఉంటారు. అది ఒక కాకా హోటల్. చాయలు తాగుతూ బజ్జీలు తింటూ అంతా తమ తమ గోడు చెప్పుకొని హృదయ భారం దించుకుంటారు. తమకు తోచిన సలహాలిచ్చి తోటి బాధితులకి సహాయపడటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. రామానందం అక్కడికి చేరేసరికి అప్పటికే అక్కడ వెంకట్రావు, రమణ, సారథి, ఆంజనేయులు ఉన్నారు. రారా రామానందం, నీ గురించే చూస్తున్నాము. ఇంత లేటేమిటి? ఇంట్లో ఎక్స్ట్రా డ్యూటీ పడిందా ఏమిటి? ఏముంది, కూరలు తెచ్చిపెట్టి తిట్లు తిని అరగక ఇక్కడికొచ్చి ఉంటాడు అన్నాడు నవ్వుతూ ఆంజనేయులు. ఎగ్జాక్ట్లీ, భలే పట్టేశారు గురువుగారు. అనుభవమయ్యా మరి, ఎంతైనా మీ అందరిలోకి సీనియర్ని కదా. అయితే గురువుగారు, ఓ సలహా చెప్పండి. మా అమ్మ మా ఆవిడ ఆ జేళ్లపాకం సీరియల్స్ చూడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అదేం కోరికయ్యా బాబు, ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు నీ బుర్ర తినకుండా వాళ్ల మానాన వాళ్ళు సీరియల్స్ చూసుకుంటూ ఉంటే నీకే సుఖం కదా. ఏం సుఖమండి బాబు, నిన్న రాత్రి సంఘటనే చెప్తాను వినండి, మీకే అర్థం అవుతుంది. నువ్వొకటంటే నేను రెండు తంతా. సీరియల్ చూసి మా అమ్మ, అబ్బా ఏం రాక్షసరా బాబు ఆ కోడలు, ఇలాంటి కోడళ్ళుండబట్టే అత్తల బతుకులు దినదిన గండంగా ఉన్నాయి అంది. దాంతో మా ఆవిడ రెచ్చిపోయి, మీరు మొదట్నుంచి సీరియల్ చూడలేదు కానీ ఇలా నంగనాచిలా ఇప్పుడు కనబడుతున్న అత్త ఆ కోడల్ని పాపం ఎంత కాల్చుకు మింగిందని, ఇది ఆ కోడల్ని చంపి కొడుక్కి మరో పెళ్లి చేయించాలని వెయ్యని కుయ్యెత్తుల్లేవు, పన్నని కుతంత్రాలు లేవు. అంతే, వాళ్ళిద్దరికీ మాట పెరిగింది. వాళ్ల బాధలేవో వాళ్లు పడక నన్ను జడ్జిగా పెట్టారు. ఇక చూసుకో, కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి పగ అన్నట్టుగా తయారైంది నా పరిస్థితి అంటూ వాపోయాడు సారథి. సినిమా చూస్తున్నప్పుడల్లా వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చోకపోతే వాళ్ల వాగ్వాదం మొదలవగానే లేచి రాలేకపోయావా అన్నాడు ఆంజనేయులు. బాబూ, నా పరిస్థితి మరీ ఘోరం. మా ఇంట్లో గొప్పకి పోయి హిందీ సినిమాలు సీరియల్స్ వేస్తారు. మా పొరుగువాళ్లు మన రాష్ట్రంలో సెటిల్ అయిపోయి బిజినెస్ వెలగబెడుతున్న రాజస్థానీ వాళ్ళులే. వాళ్ళు తెలుగు కూడా వచ్చు కాబట్టి, తెలుగు మాతృభాష కాబట్టి హిందీ 2 భాషల ప్రోగ్రాంలు చూస్తారు. మా ఆవిడికి హిందీ పరిజ్ఞానం ఉంది కదా, అది చూపించుకోవడానికి హిందీ సీరియల్స్ చూస్తుంది. వాళ్లతో చర్చించవద్దు మరి అన్నాడు వెంకట్రావు. అదేం కాదులే, ఈ మధ్య మన వాళ్లు కూడా హిందీ సీరియల్స్కి ఎగబడుతున్నారు. భారీ సెట్టింగులు, చీరలు, నగలు ఉంటాయి కదా అన్నాడు రమణ. అది కాకుండా అందులో హీరోలు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అన్నాడు కాస్త లావుగా నల్లగా ఉన్న వెంకట్రావు. రామాయణంలో పిడకల వేటలా ఏమిటి మీ గోల? నా గొడవ ఎవరైనా వింటారా అసలు అంటూ అరిచాడు కోపంగా వెంకట్రావు. ఆపండర్రా, ఇంతకీ ఏమైందసలు చెప్పు ఎగదోశాడు రమణ. అమ్మకి హిందీ అస్సలు రాదు, కాని కోడల దగ్గర తక్కువ కాకూడదు కదా, అందుకు తను చూస్తుంది. నిన్న మా ఆవిడ సీరియల్ చూస్తూ, చదువురాని ముద్దైనా కోడల్ని కాల్చుకు మింగడంలో మాత్రం దిట్ట అంది. అది మా అమ్మకి తగిలింది. ఇక చూడండి తమాషా. సారథి తల పట్టుకున్నాడు. అప్పుడే హడావిడిగా చంద్రం వచ్చాడు. అదేం చంద్రం, మేమంతా ఇక ఇంటికి బయలుదేరతాము, లేకపోతే మధ్యాహ్నం భోజనం దొరకదనుకునే టైంకొచ్చావు. ఇంట్లో అన్నీ కుదుటపడి సంసారం దివ్యంగా సవ్యంగా సాగుతున్నట్టుంది అన్న ఆంజనేయులు మాటకి జవాబివ్వకుండా కుర్చీలో కూలబడి టేబుల్ మీద గ్లాసులో సగానికున్న నీళ్లని, ఎంగిలి నీళ్లను కూడా గమనించకుండా గటగట తాగేశాడు. కాస్త కుదుట పడ్డాక చెప్పాడు. వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మానాన్నలకి సరిగ్గా తిండి పెట్టదట. కూరో పప్పో పచ్చడో ఏదో ఒక ఐటెం చేసి పడేసి మారు కావాలని కూడా అడగదట. కనీసం ఈ రోజైనా తన దగ్గరుండి పెద్దవాళ్ల తృప్తిగా భోజనం చేసేలా చూసి పరుగు పరుగున వచ్చాడట. మా ఇంట్లోనే నయం, ఆ మాత్రం వాదులాడుకున్నా అమ్మా నీలిమ సఖ్యంగానే ఉంటారు అనుకుంటూ ఇంటిదారి పట్టాడు రామానందం. ఆ ఊపులోనే ఇంటికి చేరగానే తలుపు తీసిన భార్యకి, సాయంత్రం సినిమాకెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పాడు బుగ్గ మీద చిటికేస్తూ. 1 గంట అవుతూ ఉండటంతో భోజనం చేసి అప్పుడే తన గదిలోకి కాస్త నడుం వాలుద్దామని వెళ్తున్న జానకమ్మ చెవిన పడ్డాయి ఆ మాటలు. 4 గంటలయ్యేసరికి చకచకా వంకాయ బజ్జీలు చేసి
అందరినీ పిలిచింది నీలిమ. అత్తగారు రాకపోయేసరికి, మా అమ్మేర్రా బుజ్జి, కాస్త వెళ్ళి పిలువు నాన్న, ఇవాళ కాఫీ తాగడానికి రాలేదేమిటి అంది సగం స్వగతంగా. రోజు అందరికంటే ముందు ఆవిడే రెడీ అయి ఉండేది మరి. మా అమ్మ పడుకుంది అన్నాడు బుజ్జి. నీలిమకి ఏదో అనుమానం రాగా తనే స్వయంగా ఆవిడ్ని పిలవటానికి బయలుదేరింది. అత్తయ్య, రండి కాఫీ తాగుదాం, మీకిష్టమైన వంకాయ బజ్జీలు కూడా చేశాను అని పిలిచింది. ఒళ్ళంతా నజ్జుగా ఉండి జ్వరం వచ్చినట్టుందే, నాకేమీ తినాలని లేదు, మీరు తినండి, నాకు కాస్త కాఫీ ఇవ్వు చాలు అందావిడ వీలైనంత నీరసంగా. అయ్యో, వంకాయ బజ్జీలు మిస్ అవుతున్నానే అని మనసులోనే వాపోతూ. నీలిమ వెనకే వచ్చిన రామానందం, అమ్మా ఏమైంది, పడుకున్నావేమిటి, ఒంట్లో బాలేదా, ఎందుకైనా మంచిది పద డాక్టర్ దగ్గరికెళ్దాం అంటూ నుదుటి మీద తాకి చూశాడు. చల్లగానే ఉంది. అయినా పద ఒకసారి డాక్టర్కి చూపించుకోవడం మంచిది అన్నాడు. కొడుకు నిజంగానే కంగారు పడుతున్నాడు. డాక్టర్ని పిలవటమో తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమో చేస్తాడేమో అని కంగారుపడి ఆవిడ లేచి కూర్చొని, అంత కంగారేం లేదులే, కాస్త నలతగా ఉంది అంతే, పద కాఫీ తాగుతాను, నీ కంగారైనా తగ్గుతుంది అంటూ వాళ్లతో పాటు గది బయటికి వచ్చింది. నీలిమ ప్లేట్లో వంకాయ బజ్జీలు పెట్టి, అత్తయ్యగారు మాతో పాటు 2 బజ్జీలు తినండి, మీరు తినకుండా మేమెలా తింటాము అంటూ అందించింది. ఆవిడ వద్దు వద్దంటూనే ప్లేటు ఖాళీ చేసేసింది. అందుకే అంటారు పెద్దవాళ్లు పసిపిల్లలతో సమానమని. నీలిమ మనసులోనే నవ్వుకుంది. ఏమైతేనే, మొత్తానికి సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. చాలా రోజుల తర్వాత సినిమా ప్రోగ్రాం వేసుకున్న ఉత్సాహమంతా నీరు కారిపోగా ఆ రాత్రి నీలిమ మొహం ముడుచుకొని అటు తిరిగి పడుకుంది. మా వాళ్లు మంచివాళ్లని బుద్ధి గడ్డి తిని అనుకున్నాను అని మనసులోనే గట్టిగా చంపలు వాయించుకున్నాడు రామానందం. ఏమిటి నీలు, నువ్వు కూడాను, నువ్వేనా నన్ను అర్థం చేసుకుంటావో అనుకున్నాను. ఆవిడ్ని అలా వదిలి ఎలా వెళ్ళిపోతాను చెప్పు, రేపు తప్పకుండా వెళ్దాంలే అని గంటసేపు బతిమాలితే ఇటు తిరిగింది. అబద్ధపు ప్రామిస్లు చేయకండి, నేనేం అడగలేదు. సినిమా అనగానే రేపు మాత్రం ఆవిడికి ఏదో ఒక రోగం రాదని గ్యారెంటీ ఏమిటి అంది కోపంగా. రోగం అన్న మాట కర్ణ కఠోరంగా అనిపించినా నీలిమ అన్న మాటల్లో అబద్ధమేముంది అనిపించింది రామానందానికి. మరేం చేయమంటావు, నువ్వు చెప్పు అన్నాడు అనుమానంగా ఆమె చెంపలు నిమురుతూ. కాసేపు ఇద్దరూ ఆలోచించారు. ఏమీ తట్టలేదు. ఆఖరికి నీలిమే అంది, రేపొద్దులేండి, 2-3 రోజులాగి ఆవిడికి ఒంట్లో బావుందని ఆవిడ అన్నాకే వెళ్దాం. అది కూడా సినిమా పేరెత్తద్దు, మళ్ళీ ఏదో అవుతుంది, ఇంకేదో ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తాము, సినిమాని చెప్పకుండా కనీసం 4 గంటలు బయటికెలా వెళ్తాము? అబ్బా, మీకన్నీ సందేహాలే, అంతా తాపీగా ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్దాంలేండి. ప్రస్తుతం పడుకోండి, నిద్ర వస్తోంది, మళ్లీ ఉదయమే పరుగులు ఎటు ఉంటాయి కదా అంది ఆవలిస్తూ నీలిమ. అమ్మయ్యా, ఈ వాళ్టికి బ్రతికాన్రా దేవుడా అనుకున్నాడు పాపం శాండ్విచ్ రామానందం. ఇది ఇంటింటి రామాయణమే కదా, మరి మీ ఇంట్లో కూడా ఇటువంటి శాండ్విచ్ భర్తలు ఉన్నారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.